నానమ్మ ఇచ్చిన ఆశీర్వాదానికి, అంజలి పెట్టిన తిలకానికి విలువ లేకుండా చేసి ఎలా వెళ్ళగలను? అంతకంటే నేను నీ కళ్ళ ముందు చావడమే నయం. సార్, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు ఏ ఆశతో అయితే బతికారో ఈరోజు ఈ క్షణం కూడా అదే ఆశతో ఉండండి, అదే నమ్మకంతో ఉండండి. హనీ మ్యామ్ తప్పకుండా దొరుకుతుంది. లేదు రాఘవన్, ఆ నమ్మకం క్షణ క్షణానికి తగ్గిపోతుంది. మరో గంట గడిచిందంటే చచ్చిపోతుంది. లేదు సార్, హనీ మ్యామ్ ఈరోజు ఖచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. దేవుడు మోసం చేయడు సార్, మీలాంటి మంచి వాళ్ళకి అన్యాయం చేయడు సార్. చెయ్యాల్సిందంతా ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే చేసేశాడు. నా అని ఇంత చిన్నపిల్లగా ఉన్నప్పుడే మా నుంచి దూరం చేసి మమ్మల్ని మోసం చేసేశాడు. నా అని రోడ్డు మీద పారేసి మాకప్పుడే అన్యాయం చేసేశాడు. నా ప్రయత్నంలో లోపం వద్దు, లేకపోతే ఆ రాత రాసి పెట్టలేదో తెలియదు గాని మా అందరికీ నరకం చూపిస్తున్నాడు. సార్, 12:40 మీరు పెట్టిన ముహూర్తం ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఆ గడియలకు అంత శక్తి ఉంది సార్. రాజశేఖర్ సార్ సావిత్రులమ్మను మిగిల్చిన వరం ఆ కొత్త ఇల్లే, ఆ గృహప్రవేశమే. ఆ గృహప్రవేశం అంటే ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం. నా మనసు చెప్తుంది సార్. హనీ మ్యామ్ ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి సావిత్రమ్మ కానుకగా ఇలా ఇచ్చింది. మీరు నిర్ణయించిన సమయానికి, మీరు పెట్టిన ముహూర్తానికి హనీ మ్యామ్ని ఆ దేవుడు పంపిస్తాడు సార్. చూస్తాను రాఘవన్, ఈ ఒక్కసారికి చూస్తాను. అలా జరగలేదంటే దేవుడున్నాడన్న నమ్మకాన్నే వదిలేస్తాను. గర్భగుడిలో ప్రశాంతంగా కూర్చొని సేవలు పూజలు అందుకోవడం కాదు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి అవసరమైతే బయటకు రా బయటికి. సార్ సార్, మిగిలిన ఒక్క అమ్మాయిని చూద్దాం. ఖచ్చితంగా తానే హనీ మ్యామ్ అయి ఉంటుంది. తనని డైరెక్ట్గా గృహప్రవేశం దగ్గరికి రమ్మని చెప్పాను. పదండి సార్. సార్ రండి సార్, రండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 100 and 1000. సౌండ్ బాగానే వస్తుందమ్మా. ఇది మామూలు వాళ్ళకే కాదు, చెవుడున్న వాళ్ళకు కూడా అద్భుతంగా వినిపిస్తుంది. ప్రియమైన నా ప్రజలకి మీ ప్రియాతి ప్రియమైన నాయకుడు రవిశేఖర్ తెలియజేయనది ఏమనగా, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ గారు, ఆయన సతీమణి సావిత్రి తమ కూతుర్ని ఆశీర్వదించి గృహప్రవేశ మహోత్సవాన్ని 12/11/2013న మధ్యాహ్నం 12:40 జరిపించడానికి నిశ్చయించడమైనది. ఈ ఇంటి పెద్దయిన ఇందిరమ్మ గారు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. పాపం ఆవిడ ఆశలు అడియాశలయ్యాయి. ఆవిడ కన్న కలలు కన్నీళ్లను మిగిల్చాయి.
కావున బంధుమిత్రులారా, పైనున్న కీర్తిశేషులు రాజశేఖర్ సావిత్రుల ఆత్మలు దెయ్యాలై పీడించకుండా ఉండాలంటే ఈ కార్యక్రమాన్ని అర్హత కలిగిన వాళ్ళ చేతుల మీదుగా జరగాలని నిర్ణయించడమైనది. ఈ వంశపు వారసురాలు, ఈ సంస్థానపు యువరాణి అయిన నా ఏకైక పుత్రిక రవిత్రేయిని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించాలని కూడా నిర్ణయం తీసుకోవడమైనది. పంతులు గారు, అయ్యా, మీరు మంత్రాలు చదవండి. అమ్మ రవి, నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. ఆగు, ఇచ్చిన మాటను మర్చిపోయారా? నెలలు గడిచిపోయే పెద్దనాన్న, ఇంకెన్ని వాయిదాలు వేస్తారు? ఇంకా టైం ఉంది. రేయ్, ఇదేం ఫస్ట్ షో సినిమా కాదురా, టంచనగా 6 గంటలకే ప్రారంభించడానికి. గృహప్రవేశ ముహూర్తం 12:40 ముహూర్తం అంటే కనీసం అర్ధగంట ముందైనా పూజ ప్రారంభించాలి. అప్పుడు గాని ముహూర్తానికి గోడల మీద ముద్రలు వేయలేము, ఇంట్లోకి అడుగు పెట్టలేము. అది పద్ధతి, తెలుసుకో. అయినా ఆల్రెడీ 12:15 అయింది. ఇంకా 25 నిమిషాలే ఉంది. ఈ లోపే ఎంటర్ అయిపోయి అద్భుతాలు సృష్టించేస్తాడా మీ హీరో? చేస్తాడు, చేసి తీరుతాడు. నా బావంటే ఏమనుకున్నావు? మొనగాడు. నా బావ వస్తాడు, హనుమని తీసుకొచ్చి మాట మీద నిలబడతాడు. పాడిన పాటే పాడొద్దే. బామర్దిగాడు రాడు, ఇంకా రాలేడు. వాడు అట్నుంచటే రవక్క, మాటలు మంచిగా రాను. రవి, నా కొడుకు మాట కోసం ప్రాణమిస్తాడు. ఎంత కష్టమైనా సాధించి తీసుకొస్తాడు. అమ్మ రవి, వీళ్ళ సోది మాటలు వింటూ కూర్చుంటే చీకటి పడిపోతుంది. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. ఎవరొడ్డొస్తారో చూస్తా. రేయ్, ఒక్కడుగు ముందుకేసినా ఊరుకునేది లేదు. ఒక్కడిగేంట్రా, 100 అడుగులు ముందుకేస్తాను. నువ్వేం చేస్తావు? రై రవిశేఖర్, విర్రవీగొద్దురా, ఫలితం అనుభవిస్తావు. ఇదిగో, నీ పాత చింతకాయ మాటలు మూత పెట్టి బీరువాలో పెట్టుకో, నా దగ్గర కాదు. రేయ్, మర్యాదగా మాట్లాడు. పనికిరాని మందరంతా తెచ్చుకొని నెత్తిని పెట్టుకున్నారు. మీకు మర్యాద ఇచ్చేదేంట్రా? ఎవరయ్యా పనికిరాని మందా? నీకులాగా డబ్బు లేకపోవచ్చు గాని మనసుంది మాకు. ఏంటే, నాకు నీతో నేర్పిస్తున్నావేంటి? అసలు ఇదంతా మీ వల్లే కదా జరిగింది. అమ్మా, నువ్వు వెళ్ళి కందిస్తురమ్మా. ఒక్కొక్కళ్ళని పిట్టల్లా కాల్చినట్టు కాల్చేస్తాను. ఓయ్, మా వాసు యశోదల్ని ఏమైనా అంటే ఒక్కొక్కరికి ఏమైతుందో నాకే తెలియదు. నీకింకా భూమిలోని కాళ్ళు భూమిలోనే ఉన్నాయి. ఏంటే పైకి వస్తున్నావేంటి? జరా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు. నీ లెక్క మాట్లాడనికి నాకు వస్తది. ఏంటే వాళ్ళకి నీకిచ్చే తొక్కలో మర్యాద? అంతా ఒక ప్లాన్ ప్రకారమే ఎంటర్ అయ్యారు కదే. పథకాలు వేసేది, పంతాలకు పోయి ప్రాణాలు తీసేది డబ్బు కాసుపడే మీలాంటి వాళ్లే. ప్రేమను కోరుకునే మాలాంటి వాళ్ళు కాదు. మీరు చెప్పే మాటలు వాళ్ళకెందుకు అర్థమవుతాయి అత్తయ్యా? పశువులు కూడా ఒక్కొక్కసారి మాట వింటాయి కదా మాధవి. కానీ వీళ్ళు మృగాలత్తయ్యా. మంచి చెడు తెలియని రాక్షసులు. ఏంటి ఒక్కొక్కళ్ళు రెచ్చిపోతున్నారు?
వీళ్ళకి చివరికి మిగిలేది ఆ మాటలే కదమ్మా. రేయ్ జరిగిందేదో జరిగిపోయింది. అన్నయ్య కూతురు హనీ వచ్చేంత వరకు ఆగండి. ఆ తర్వాత మీరు ఇళ్లల్లో ఉంటారో శ్మశానాల్లో ఉంటారో మీ ఇష్టం. రేయ్ నేను నీలాగా ప్రశాంతంగా మాట్లాడలేనురా. ఎందుకంటే నేను నీలాగా పిల్లలేని సన్నాసిని కాదు కదా. రవి ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నావు? ఏమొచ్చిందిరా నీకు? అమ్మా ఇందిరమ్మ, తమరు కాసేపు ఆగండి. ఎవరితో ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి వీడు దత్త తీసుకొని కన్న కూతురులా అంత సపోర్ట్ ఇస్తుంటే మరి నా కూతురు విషయంలో నేనంత ఫీల్ అవ్వాలి? మాట్లాడరే. ఇందాక నుంచి ఓ తెగరిచ్చిపోయి మాట్లాడారుగా, ఇప్పుడు ఒక్కడికి నోరు లేవట్లేదు. రేయ్ నీకు పిల్లలు లేరు కాబట్టి కాలదురా. నాకు కన్న కూతురుందిరా, అందుకే నాకు కాలుతుంది. అయినా మాటలు అనవసరం, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. ఒరేయ్ మీకు ఆస్తులు అంతస్తులు ఒక్కటేరా ముఖ్యం? అవును అవును అవును, మాకవే ముఖ్యం. వాటి కోసమే బతుకుతాం, వాటి కోసమే చస్తాం. ఇప్పుడేంటంట? అవి శాశ్వతం కావురా. చూడిందిరమ్మా, నీ తెలివితేటలు 1వ తరగతి పిల్లాడి దగ్గర చూపించు. చాక్లెట్ ఇస్తే శ్రద్ధగా వింటాడు, నాలాంటి కొమ్ములు తిరిగినోడి దగ్గర కాదు. డాడీ వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. రండి పూజ మొదలు పెడదాం, హోమం వెలిగిద్దాం. పదమ్మా. రేయ్ మీకు మనుషులకు చెప్పినట్టు చెప్తే అర్థం కదా? ఏంట్రా ప్రతిదానికి నువ్వు అడ్డొస్తావేంటి? చంద్రం, ఒరే రవిశేఖర్ ఆగవే. వద్దని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఏంటే నా కూతుర్ని తోసేస్తావా? నిన్ను మా నాన్నని ఎదిరిస్తావే, ఎంత ధైర్యం! ఏయ్ 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 మీరేనా అర్చేది? నేను అరవలేనా? ఇంకో పారి నా మీద చెయ్యెత్తిన్రో చేతుల్ని నరికేస్తా. ఏంటే నీకు అంత పొగరు? ఏయ్ ఏమనుకుంటుర్రే? యశోదా కత్తిపీట పట్ల ముక్కల కింద నరికేద్దాం. ఇందిరమ్మ కనుసైగ చెయ్యాలే గాని ఆ పని చేసుడు ఎంతసేపమ్మా? ఏయ్ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారే? బస్తీ బస్తీ అంతా తగలడిపోతుంది. ఏమనుకుంటున్నారు? అహల్య నువ్వు ఊరుకో. నువ్వు చేస్తుంటే చూడ్డానికి ఇక్కడెవరు చాతకాని వాళ్ళు లేరు. ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే ఎక్కువ పౌరుషం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, అక్కడ ఉండడమే కరెక్ట్. అవును మరి తమరు పైనుంచి దిగొచ్చిండ్రు కదా. పెద్దమ్మా నువ్వాగు. వీళ్ళింకా ఎంతసేపు ఎగిరి పడతారు? మరో 15 నిమిషాలే కదా. ఆ తరువాత ఒక్కొక్కరు చెప్పుతో కొట్టుకొని సిగ్గుతో తల దించుకొని వెళ్ళిపోతారు.
ఎన్ని చెప్పినా లాభం లేదమ్మా. ఇవన్నీ సిగ్గులేని జన్మలు. రేయ్ రేయ్, ఇప్పటి వరకు మాట్లాడించాలు, ఇప్పటి వరకు జరిగించాలు. ఇక ఆపండి. 12:40 వరకు ఎవరు ఏది మొదలు పెట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. అవును, చంద్రన్ చెప్పినట్టే జరగాలి. దానికి ముందు ఏదైనా చెయ్యాలని చూసిండ్రో పీటల మీదకి కాదు, పైకి పోతారు. డాడీ, ఆరిపోయే ముందు దీపంలా, ఓడిపోయే ముందు పెద్దనాన్న ఆశలు కొండంత అవుతున్నాయి. అవి కొండెక్కిపోతాయని మరో 10 నిమిషాల్లో తెలుసుకుంటాడులే. ఆహా, ఎవరు ఆరే దీపమో ఎవరు వెలిగే దీపమో చూద్దాం. ఏయ్ ఏయ్, ఏంటే ఆ? ఏంటి? అమ్మా రవి, క్లైమాక్స్ కి ఇంకా 10 నిమిషాలే కదా ఉంది. పోనీలేమ్మా, కాసేపు వెయిట్ చేద్దాం. చంద్రం, ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? అరే ఇంద్రమ్మ, నువ్వేం పరేషాన్ కాకు. వీళ్ళేం చేస్తారు? చంద్రం, అనుకున్న ముహూర్తానికి ఎలాగైనా ఈ కార్యక్రమం జరగాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రాజశేఖర్ సావిత్రమ్మల కూతురు, ఈ ఇంటి వారసురాలు. కళ్ళ ముందుందో కనిపించినంత దూరంలో ఉందో నాకు తెలీదు. అర్జున్ తెస్తాడో ఆ దేవుడు తెస్తాడో నాకు అనవసరం. ఈ వంశపు వారసురాలతో ఈ గృహప్రవేశం జరగాలి, అంతే అంతే. అర్జున్ ఎలాగైనా తీసుకొస్తాడన్న నమ్మకం నాకుందత్తయ్య. ముహూర్తానికి 1 నిమిషం ముందైనా వాడు తీసుకొస్తాడు. మీ బిడ్డ ఇక్కడే ఉంటే అర్జున్ బాబు ఎలా తెస్తాడయ్యా? ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడి వస్తున్నాను. ఎందుకయ్యా మా జీవితాలతో గిట్లాడుకుంటున్నావు? నర్మదమ్మా, బావకు ఒకసారి ఫోన్ చేయి. కాల్ కనెక్ట్ కావట్లేదు మమ్మీ. కలవదే, ఎందుకంటే వాడి వికెట్ కూడా ఎగిరిపోయి ఉంటుంది. హేయ్, నా బావ గురించి తప్పుగా మాట్లాడినవంటే చెంప పగిలిపోద్ది. ఏయ్, ఫోన్ ఎత్తలేదంటే ఏదో జరిగిందని అర్థం. అర్థం చేసుకో. అన్నయ్య, నా కొడుకు గురించి ఇంకొక మాట మాట్లాడినా మర్యాద ఉండదు. ఈ ఇందిరమ్మ స్కెచ్ ని మీరంతా ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మరో జన్మెత్తినా వీళ్ళకి అర్థం కాదు. వీల్ చైర్ లో కూర్చొని ఎంత బాగా చక్రం తిప్పుతున్నావు అత్తయ్య. అందరినీ రిమోట్ కంట్రోల్లో బంధించి నీకు కావలసిన బటన్ నొక్కుతున్నావు. జేజమ్మ అలాంటిది కాదు. జేజమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. ఏయ్, నీకింకా లోకజ్ఞానం రాలేదు. నోరు మూసుకో. జేజమ్మ జేజమ్మ అంటూ నెత్తినెక్కించుకుంటున్నారు కదే. బామర్దిగాన్ని కూడా పొట్టన పెట్టుకునే వరకు ఈవిడ గారు నిద్రపోదు. రాజశేఖర్ పెద్దనాన్నని చంపినట్టు బామర్దిగాన్ని కూడా చంపుతుంది.